నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈయన ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఈయనతో మాట్లాడి కొన్ని రాజకీయ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సార్, ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే కేసినేని నాని గారు టీడీపీలో రాజీనామా చేసి వైసీపీలోకి చేరారు. అంటే రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు కండువా కూడా వేయడం జరిగింది. ఈ ఫోటోను చూసి తన ప్రత్యర్థి ఒకప్పుడు టీడీపీలో ఉండేటప్పుడు తన ప్రత్యర్థితో ఓడిపోయారు పీవీపీ గారితో. ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది, బోర్కు వచ్చిన బండి షెడ్డు మారింది అంతే అని చెప్పేసి. అంటే అసలు ఏంటి ఇక్కడ ఈ టీడీపీ నుంచి, అంటే మనం ఇప్పటివరకు చూసాం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు రాజీనామా చేసి టీడీపీలోకి చేరడం, జనసేనలోకి చేరడం, నేను ఈ పార్టీలోకి చేరడం చూసాం. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చి జనసేన ఇందులో చేరారు అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అది కేసినేని నానికి అర్థమయ్యే భాషలో ట్వీట్ పెట్టాడనమాట. ఎందుకంటే ఆయనంతా ట్రావెల్స్ కదా. ఇప్పుడు విజయవాడ అంటే, కృష్ణా జిల్లా అంటేనే ఆటోమొబైల్ బిజినెస్. వీళ్ళకి ఆ బోరు, షెడ్డు, బస్సు, లారీ అంటేనే బాగా అర్థమవుతుంది. అందుకే ఈ బండి ఎటు బోరుకు వచ్చింది, కాకపోతే షెడ్ మారింది అన్నాడు. అంటే షెడ్ అంటే ఇంతకుముందు టీడీపీ షెడ్లో ఉన్న బండి ఇప్పుడు ఏ షెడ్కి వచ్చింది? వైసీపీ షెడ్లోకి వచ్చింది. అసలు వైసీపీయే బోరుకు వచ్చిన బండి. బోరుకు వచ్చిన బండిలో ఈ బండి చేరింది. ఏ బండి? కేసినేని బండి కూడా చేరింది. ఏమవుతుంది? ఇంకొంచెం అధ్వానం అవుతుందన్నమాట. ఇప్పుడు కేసినేని నానికి తెలుగుదేశం పార్టీకి మధ్య ప్రయాణం ఒక 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఈయన మొదట ఆరిజిన్ ప్రజారాజ్యం, చిరంజీవి మనిషి. అక్కడి నుంచి తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరిన తర్వాత 2 సార్లు ఆయనకి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించింది, గెలిపించింది. కానీ ఈయన కోవర్ట్గా ఉండి కొన్ని సీక్రెట్స్ కానీ కొన్ని రీజన్స్ కానీ వైసీపీకి పంపడం జరిగింది అని కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎంతవరకు నిజమంటారు? వాళ్ళ తమ్ముడే ఆరోపించాడు. తెలుగుదేశం బుద్ధాయం కన్నా వీళ్ళందరూ కూడా అంటున్న మాట అదే. అంటే కోవర్ట్ అనే ముద్ర తెచ్చుకోవటానికి కారణం ఏంటంటే గత 4 ఏళ్లుగా కేసినేని నాని బిహేవియర్ అన్నమాట. అంటే అతనిది ఒక పెక్యులర్ మైండ్ సెట్. అందరిలా నేను ఉండకూడదు అంటే ఉలిపి కట్టే మనస్తత్వం. అది ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టేదో దారి అన్నట్టుగా. ఎట్లా ఇప్పుడు నేను అందరిలాగా ఫాలో అయితే ఎట్లా అనుకున్నట్టుగా కొంచెం పక్కకి జరుగుతూ ఉంటాడు. మహానాడుకి వెళ్ళడు, ఆ యువగళంలో పాల్గొనలేదు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఢిల్లీ చంద్రబాబు వెళ్తే అక్కడ వెంటనే ఎయిర్పోర్ట్లో వాళ్తాడు, ఆయన చక్కగా తీసుకెళ్తాడు, మర్యాదగా చూస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా గత 3 ఏళ్లుగా అతని పార్టీకి ఎడం జరుగుతూ వస్తున్నాడు. కొంచెం అవిధేయంగా వ్యవహరిస్తూ వచ్చాడు. అంటే ఏంటి? తల ఎగరేసే ధోరణం, లేకపోతే అధిష్టానాన్ని కొంత నిర్లక్ష్యమో ఏదో మొత్తానికి 4-5 ఏళ్లుగా కేసినేని నాని బిహేవియర్ పార్టీకి దూరం జరుగుతూ వైసీపీ వాళ్ళతో ఎక్కువ అంటగాగుతున్నాడు. మనం చూసాం అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు, తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే నందిగామ ఎమ్మెల్యే ఆయన ఎవరు, జగన్మోహన్ రావు మొండితోక, ఆయనతో పాటు తిరగటం, అక్కడే పాల్గొనటం. నెక్స్ట్ పక్కన ఇంకొక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే, వాళ్ళతో తిరగటం చేయటం. యాక్చువల్గా ఏంటంటే మనం మైండ్ సెట్ గురించి ఆలోచించినప్పుడు అతను కుటుంబంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తమ్ముడికి అతనికి పడదు, కేసులు పెట్టుకున్నారు. ఇది తెలుగుదేశం వల్ల వచ్చింది కాదు. వాళ్ళ మధ్య ఆస్తుల వైరుధ్యాలు, కుటుంబపరమైన భేదాలు. ఏం జరిగింది? అతను కేసినేని చిన్ని నిన్న మొన్న ఈరోజు కూడా చెప్పిన దాంట్లో మా మధ్య విభేదాలు, ఆస్తుల తగాదాలు, ఈ కేసులు 2000లోనే ఉన్నాయి, 1994 నుంచే ఉన్నాయి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు అంటూ. దానికి కుటుంబంలో చిచ్చు లోకేష్ పెట్టాడంటే అది ఎలా అర్థం చేసుకోవాలి? జనరల్గా ఏంటంటే అమ్మా, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రామారావుతో విభేదించి వెళ్ళేవాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే చంద్రబాబు మీద బురదేసిపోయేవాళ్ళు. ఏంటి? చంద్రబాబు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ లేడు కదా, ఇప్పుడు చంద్రబాబు హెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రబాబు దూరం జరిగి వెళ్ళిపోయే వాళ్ళంతా లోకేష్ మీద బురదేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా లోకేష్ ప్రవర్తన, అతను అందరినీ అన్నా అని పిలుస్తాడు. అవిధేయంగా ఎవరి పట్ల అహంభావంగా వ్యవహరించడు. ఇప్పుడు కేసినేని నానితో కూడా నిజంగా లోకేష్ మీ మీద చిచ్చు పెడితే, మీ ఇంట్లో చిచ్చు పెడితే, లోకేష్ ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని కూడా ఏదో అన్నాడు. ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని
ఇంతకుముందు అనలేదే. 2014లో బీఫామ్ తీసుకునేటప్పుడు అనొచ్చు కదా. 2019లో బీఫామ్ తీసుకునేటప్పుడు ఎందుకనలా? ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని అప్పుడు అనొచ్చు కదా. ఉన్నాడుగా అక్కడ లోకేష్, 14లో ఉన్నాడు, 19లో ఉన్నాడు. అప్పుడు ఆఫ్టర్ ఆల్ కానాడు, నిన్న ఆఫ్టర్ ఆల్ అయిపోయాడా? అంటే ఏంటంటే వీళ్ళ సెల్ఫిష్ పాలిటిక్స్ ఇక్కడ కనపడుతున్నాయి. తన అవసరాల కోసం వెళ్ళాడు, జగన్ని కలిశాడు, అది చెప్పేసుకుంటే సరిపోతుంది. ఏంటి, నాకు అక్కడ రాజకీయ ఇది లేదు, ఇక భవిష్యత్తు, నా రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటూ ఈరోజు నేను వైసీపీలో చేరుతున్నాను, జగన్మోహన్ రెడ్డితో చేరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నాడు. ఏది పేదల బాంధవుడు, బటన్లు నొక్కటమే పని, డబ్బులు ఖాతాల్లో వేయటమే పని, ఇట్లా ఏదో మాట్లాడాడు నిన్న. నిజంగా ఈ మాట మరి 10 ఏళ్ల క్రితం చెప్పలేదే. ఇప్పుడు ఈ మాట నువ్వు 14లో చెప్పొచ్చు కదా, 16లో చెప్పొచ్చు, 17లో చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పటం ఏంటి? ఇప్పుడు ఆయన అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఏమేమన్నాడు? పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు అన్నాడు. ఇదే కేసుని మనం అన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి మన దగ్గర, అవన్నీ మనం రాసాము, పంపించాం కదా మీడియాకు కూడా. ఒకప్పుడు నీ కంటికి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడు, ఏంటి రాజకీయం అని ప్రజలు ఆలోచిస్తారు కదా, మనం కాదు ఆలోచించేది. ఇప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు చెప్పారు ఈ ట్వీట్ పెట్టిన ఆయన పీవీపీయా, పొట్లూరి వరప్రసాద్, ఆయన్ని ఉద్దేశించి అతను ఒక విజయ్ మాల్యా అన్నాడు, అతను ఒక సుబ్రతో సహారా ఆయన ఉన్నాడు చూసావా, ఆయన అన్నాడు. అంటే 1000 కోట్లు ఎగ్గొట్టిన దీంట్లో పొట్లూరి వరప్రసాద్ని, జగన్మోహన్ రెడ్డిని విజయ్ మాల్యా అని చెప్పి ఎన్ని మాటలు తిట్టాడంటే, ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టు, తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసీఆర్ నానిని తిట్టు వదిలిపెట్టాడు. ఏంటి, విజయ్ మాల్యా ఇతను ట్రావెల్స్ ఐపీ పెట్టి మూసేశాడు, కేసీఆర్ ట్రావెల్స్, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ ఎగ్గొట్టాడు, ఆంధ్ర విజయ్ మాల్యా కేసినేని నాని అని చెప్పి. అంటే విజయ్ మాల్యా అని తిట్టినాడే ఇప్పుడు విజయ్ మాల్యా పార్టీలో చేరాడా? ఇప్పుడు ఎలా చూడాలి మనం? విజయ్ మాల్యా వెళ్ళి విజయ్ మాల్యాని కలిసినట్ట. ఇప్పుడు వైసీపీ వాళ్ళ కంటికి ఏమో కేసినేని నాని విజయ్ మాల్యాలా కనపడ్డాడు, కేసినేని నాని కంటికి ఏమో జగన్ పొట్లూరు వరప్రసాద్ విజయ్ మాల్యాలా కనపడ్డారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ మాల్యాలంతా ఏకమైతే ప్రజలు ఏమవ్వాలా? ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఎవరు మంత్రి, నిన్న చేరినప్పుడు అతను పక్కనే నుంచున్నాడు, జగన్కి సెల్వా కప్పేటప్పుడు కేసినేని నాని పక్కన నుంచుంది ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్, మినిస్టర్, మాజీ మంత్రి. అదే వెల్లంపల్లి శ్రీనివాస్ని కేసినేని నాని ఏమన్నాడు? కొబ్బరి చెప్పులు అమ్ముకునేవాడు, అమ్మవారి గుడిలో కొబ్బరి చెప్పులు అమ్ముకునేవాడు, వాడొక మంత్రి అన్నాడు కేసినేని నాని. నిన్నిద్దరు వాటేసుకుంటున్నారు. ప్రజలకి ఏ మెసేజ్ వెళ్తోంది? విజయవాడ ప్రజలే కాదు, కృష్ణా జిల్లా ప్రజలు వాళ్ళంతా కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే కల్చర్, నాగరికత, చదువులో, తెలివితేటల్లో వీళ్ళందరూ కూడా పిల్లలు, ఆ ప్రాంత రైతుల పిల్లలంతా విదేశాల్లో సెటిల్ అయి ఉంటారు. వ్యవసాయంలో వాళ్ళు అసలు మేట్ అన్నమాట. అలాంటి కృష్ణా జిల్లా, ఎన్టీ రామారావు, విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళంతా అక్కడ వాళ్ళే కదా. అక్కినేని నాగేశ్వరరావు, అంత గొప్ప కల్చర్ ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఏమైపోయింది? బూతుల జిల్లాలాగా అయిపోయింది. ఈ కొడాలి నాని పుణ్యమా అని చెప్పి ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని 2 దొరికాడు. అంటే ఏది, కొడాలి నాని 1 బోరు కొడుతోంది కాబట్టి ఈ ఎపిసోడ్ కొన్ని రోజులు నడుపుతాడు. ఎవరితో? ఇక కేసినేని నానితో. ఇక బూతులే తిడతాడా మరి చంద్రబాబుని, లోకేష్ని, తెలుగుదేశాన్ని. కొడాలి నాని 2గా కేసినేని నాని జీవితం మరి ఎలా ఉంటుందో చూడాలి. విజయవాడలో 2 అభ్యర్థులు, పీవీపీ గారు ఉన్నారు అండ్ అలాగే కేసినేని నాని గారు ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది, సాల్వా వేయడం జరిగింది, పీవీపీ గారు ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. మరి పీవీపీ గారు ఏమైనా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? జరగచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంలో మార్పులు చేర్పులు సహజం.
ఇప్పుడు శత్రువు మిత్రుడు అన్నట్టుగానే ఏం జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ నాని తెలుగుదేశాన్ని తిడుతున్నాడు కాబట్టి పీవీపీ తెలుగుదేశాన్ని మెచ్చుకోవచ్చు, దానిలో చేరిపోవచ్చు. నెక్స్ట్ మరి క్యాండిడేట్గా అవ్వచ్చా ఇదేంటి అనేది అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. ఇంకా అక్కడ దాకా ఏమీ వచ్చినట్టుగా లేదు. కాకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తున్నాయి అనేది నీకు 100 రోజుల ముందే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. జనరల్గా ఈ ట్రెండ్ మనం 75 ఏళ్ల స్వతంత్రంలో చూడలా. ఎవరు గెలుస్తారు అనేది అసలు సస్పెన్స్ ఉండేది. మనకింత ముందే కన్ఫర్మ్ అయ్యేది కాదు. అసలు కేసీఆర్ ఓడిపోతాడని మనం ఊహించామా తెలంగాణలో? అలాంటిది ఇవాళ చంద్రబాబే నెక్స్ట్ సీఎం. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని అలయన్స్ ప్రకటించాడో ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ అంతా వన్ సైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధం. ఆయనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వాళ్ళ నాన్నలాగా ప్రజల అభిమానం పొందలేకపోయాడు. ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా డెవలప్మెంట్ ఆపేశాడు. నీకు పోలవరం పాడు పెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూలన పడేశాడు. వాళ్ళ నాన్న ప్రాజెక్టుల పితామహుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. జలయజ్ఞమో ధనయజ్ఞమో ఏదో చేసి 56,000 కోట్లు ఖర్చు పెట్టాడు. సరే, దాంట్లో అవినీతి ఏదైనా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అలాంటి వ్యక్తి మరి ప్రాజెక్టులు నేను జలయజ్ఞం అని చెప్పి 3వ రత్నమో ఏదో అన్నాడు నవరత్నంలో. అది కాస్త పాడు పెడితే ప్రజలు ఏమనుకుంటారు? మరి తప్పు కదా. పేదలు ఇళ్ళు కడతానన్నాడు, ఏడాదికి 5 లక్షల ఇళ్ళు. నీకు 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కడతారన్నాడు, అది 4వ రత్నం అనుకుంటా. నవరత్నాలన్నీ కూడా ఇలా ఫెయిల్ అయిపోయాయి ప్రజలు. అందుకని వాళ్ళ ఫెయిల్యూర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యేసరికి మనకి జనంలో కూడా ముందే వచ్చేసింది ఏది ఒక నిశ్చితాభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నాని ఇటు వచ్చి చేరినా సాధించేదేమీ ఉండదు. ఉండకపోవచ్చు. యా సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.